నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాతో పాటు మీడియాలో చాలా హైలైట్ అవుతున్నారు. ఆయన తీసుకునే నిర్ణయాలు ఒక్కసారిగా ఆయన వీడియోస్ని ఆయన వార్తల్ని సోషల్ మీడియాలో ట్రెండింగ్కి తీసుకొని వస్తున్నాయి. మళ్ళీ ఒక అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు హిమంత బిశ్వ శర్మ. అదేంటి అంటే వచ్చే వారంలోనే దేశవ్యాప్తంగా కూడా సిఏఏ అమలు చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. మార్చి 10 తారీఖు నాడు అమలు చేయబోతున్నారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అస్సాం బీజేపీ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. ఎక్కడా బంద్లు కానీ ధర్నాలు కానీ నిర్వహించకుండా బ్యాన్ విధించింది. ఎవరైనా కానీ సిఏఏ అమలు చేసిండ్రు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము బంద్ చేస్తున్నాం, సిఏఏ అమలు చేసింది, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, మేము బ్యాన్ చేస్తున్నామంటే అలాంటి వాళ్లకు తగిన బుద్ధి చెప్పే విధంగా ముందే వాటిని బ్యాన్ చేసిందట హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం. అలాగే ఎక్కడ బంద్ కానీ ధర్నాలు కానీ నిర్వహించకుండా బ్యాన్ విధించింది. అస్సాంలోని కొన్ని ముస్లిం సంఘాలు సిఏఏను అమలు చేస్తే అస్సాం బంద్ చేస్తానని పిలుపునివ్వడంతో హిమంత బిశ్వ శర్మ అదిరిపోయే నిర్ణయం తీసుకున్నారు. అస్సాంకి సంబంధించిన కొన్ని ముస్లిం సంఘాలు సిఏఏను కనుక అమలు చేస్తే మేము బంద్ చేస్తాం, అస్సాం బంద్ అని నిర్వహిస్తామంటే వాళ్ళకు చెక్ పెట్టే విధంగా దీన్ని ఏమని చెప్పాలి, తెలివైన నిర్ణయమా లేకపోతే చాకచక్య నిర్ణయమా సమయస్ఫూర్తి నిర్ణయమా తెలియదు కానీ మంచి కౌంటర్ నిర్ణయం అయితే తీసుకున్నారు. అది ఏంటి అంటే అస్సాంలో ఒకరోజు బంద్ నిర్వహిస్తే అస్సాంకు 1643 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. కావున ఎవరైనా బంద్ చేస్తే ఆ బంద్ చేసిన వారి నుంచే 1643 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని కట్టిస్తాం, అవసరమైతే వారి ఆస్తులన్నింటినీ తెగనమ్మి ఆ నష్టాన్ని పూరిస్తాం అంటూ హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. సిఏఏ అమలు చేసిన రోజు కానీ తెల్లారి కానీ అటు తెల్లారి కానీ ఆ తర్వాత కానీ అస్సాంలో ఏ సంఘాలైనా ముందుకొచ్చి ఈరోజు అస్సాం బంద్ అని చెప్తే అస్సాంని ఒకరోజు బంద్ చేయడం ద్వారా అస్సాం ప్రభుత్వానికి 1643 కోట్ల రూపాయల నష్టం వస్తుంది. ఈ నష్టాన్ని ఎవడు కడతాడు? ఎవరైతే బంద్కు పిలుపునిచ్చిండ్రో వాళ్ళే కట్టాలి. బంద్కు పిలుపునిచ్చిన వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో కూర్చోబెడితే ఎక్కడి నుంచి కడతారు అంటే బయట ఉన్న వాళ్ళ ఆస్తులను అమ్మేసైనా సరే, ఆస్తులను స్వాధీనం చేసుకొనైనా సరే ప్రభుత్వానికి ఎంత నష్టం వస్తే అంత నష్టాన్ని భర్తీ చేసుకొనుడే అంటూ డెడ్ వార్నింగ్ ఇచ్చిందట. ఎవరైనా సరే 1643 కోట్లు ఒకరోజు, అది కూడా ఎలా, మీరు శాంతియుత బంద్ ప్రకటిస్తేనే, అలా కాకుండా అక్కడ ఆస్తులు ఏదైనా ధ్వంసం చేస్తే ఈ 1643 కోట్లు ప్లస్ ధ్వంసమైన ఆస్తుల నష్టపరిహారం పూర్తిగా కలిపి ఆస్తులను, మీకున్న భూములను, మీ పేరు మీద ఉన్న బైకు అయినా సరే అమ్మేసి వాటిని భర్తీ చేసుకోవడమే. కాబట్టి దేశ ప్రయోజనాల కోసం ఏదైనా చేసినప్పుడు రాజకీయ లబ్ధి కోసము మరొక దాన్నో ఆశించి ధర్నాలు బందులు చెయ్యాలని, దేశ ప్రగతిని, దేశ అభివృద్ధిని విచ్ఛిన్నం చేయాలని చూస్తే మాత్రం ఊరుకొనేదే లేదు. అలాంటిది ఏమన్నా చేస్తే ఈ హిమంత బిశ్వ శర్మ యోగిని మించిన వాడవుతాడు, అర్థమైందా అంటూ డెడ్ వార్నింగ్ ఇచ్చిందట. మరి ఈయన తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ మన ఛానల్కి చాలా అవసరం. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో మీ సహాయాన్ని మాకు అందించండి. అండ్ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఇంకా మన ఛానల్కి కావాల్సిన చిన్న చిన్న ఎక్విప్మెంట్ తీసుకోవడంతో పాటు వార్తలను తొందరగా అందించడానికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలను కల్పించడంలో మీ వంతు సహాయం మన ఛానల్కి చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ వీడియో చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ చేసుకోవడం మర్చిపోతున్నారు. మీరు చేసే చిన్న సబ్స్క్రిప్షన్ వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, ఎలాంటి ఆర్థిక ఇబ్బంది ఉండదు. మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు చేయగలడానికి నాకు కొంత ధైర్యం, మోటివేషన్ కూడా వస్తుంది. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఒక్కరు చేసుకుంటే సరిపోదు, మీ కుటుంబంలో అందరితో చేయించండి. అండ్ మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ బజార్లో ఉండేవాళ్ళు అందరితో కూడా ఒక్క సబ్స్క్రిప్షన్ అండి. నాలాగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళకు సపోర్ట్ ఇవ్వడమే కాదు, బాధ్యతను పెంచడంలో కూడా ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.